లోకల్ సిటీస్లో కూడా మంచి మంచి విద్యా సంస్థలు వచ్చాయి. తర్వాత విద్యార్థులకి ఫీజులు అందుబాటులో ఉంటాయి. అదే మెట్రో సిటీస్లో అయితే లక్షల ఫీజులు ఉంటాయి. మధ్యతరగతి వారికి, పేదవారికి విద్య అనేది అందని ద్రాక్షగానే ఉంటుంది. తర్వాత ఉపాధ్యాయుల వ్యక్తిగత పర్యవేక్షణ అనేది పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది. స్ట్రెంత్ తక్కువ ఉండడం వల్ల తర్వాత తల్లిదండ్రులు కూడా పిల్లల్ని దగ్గర నుంచి అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుంది. అదే మెట్రో సిటీస్లో తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు, పిల్లలు ఎక్కడ ఉంటారు, అది కొంచెం కష్టమైన పని. అది మెట్రో సిటీస్కు నేను ఫేవరబుల్గా మాట్లాడుతున్నాను. ఐఐటి, నిట్ వంటి ఫేవరబుల్ సంస్థలు మెట్రో సిటీస్లో చాలా ఉంటాయి. ఇక్కడ కోచింగ్ సెంటర్లు, లైబ్రరీ సెంటర్లు, ట్రైనింగ్ సెంటర్లు చాలా ఉంటాయి. ఇక్కడ మెట్రో సిటీస్లో అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు, అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ఇక్కడ సిటీస్లో చదివిన పిల్లలకు కొంచెం ఎక్కువ విజ్ఞానవంతులుగా ఉండే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉండే, స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఎక్కువగా ఉండడానికి, అంటే ఫ్యూచర్లో ఉద్యోగాలు రావడానికి కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఇక్కడ చదివిన పిల్లలకు ఎక్కువగా ఉంటాయని నా అభిప్రాయం. నేను లోకల్ సిటీస్కి ఫేవర్గా మాట్లాడుతున్నాను. ట్రిపుల్ గురుకులాల వంటివి కూడా లోకల్ సిటీస్లో అందుబాటులో ఉన్నవి. మెట్రో సిటీస్లో విద్యార్థులపై తల్లిదండ్రుల అజమాయిషీ లేక చెడిపోయే ప్రమాదం ఉంది. మెట్రో సిటీస్లో విద్యార్థులు బస్సులలో వెళ్ళేందుకు ట్రాఫిక్ జామ్ అయ్యి ఇబ్బందులకు సమయం వృధా అవుతుంది. అదే లోకల్ సిటీస్లో ఉంటే ఆ సమయాన్ని చదువుకుంటకు ఉపయోగించవచ్చు. మెట్రో సిటీస్లో లైబ్రరీలు అందుబాటులో ఉండేవి. ఇంటర్నెట్ ద్వారా ఇప్పుడు ఎక్కడ ఉన్నా ఇంటర్నెట్ సదుపాయంతో చదువుకోవడానికి ఉపయోగించవచ్చు. వైద్యం విషయం పరిశీలించినట్లయితే మెట్రో సిటీస్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, తర్వాత సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ 24 అవర్స్ అవైలబుల్ ఉండే అవకాశం ఉంది. ఏ టైంలో ఎప్పుడు ఆరోగ్యం ఇబ్బంది కలిగినా కూడా మనకు అతి తక్కువ సమయంలో హాస్పిటల్స్కు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని అవకాశం ఉంది. కనుక ఈ వైద్యం అనేటువంటిది లోకల్ సిటీస్లో హాస్పిటల్స్ తక్కువ, తర్వాత స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా చాలా తక్కువగా అందుబాటులో ఉంటారు. కాబట్టి ఈ రోజుల్లో మొత్తం పొల్యూషన్ తోటి చాలామంది ఆరోగ్యాలు చెడిపోయిన సందర్భంగా ఎప్పుడు ఎవరికి ఏ రోగం వస్తుందో తెలియదు. అటువంటి సమయంలో పల్లెటూర్లలో కానీ లేకపోతే లోకల్ సిటీస్లో కానీ డాక్టర్లు లేక, హాస్పిటల్ లేక సరైన టైంలో హైదరాబాద్ వంటి సిటీస్ తీసుకురాకపోవడం వల్ల చనిపోయిన వాళ్ళు ఎంతోమందిని మనం చూస్తూనే ఉన్నాం. అదే మనం హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో నివసిస్తే నిమిషాల్లో హాస్పిటల్కు వెళ్ళి మనం వైద్యం తీసుకొని బ్రతకడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ వచ్చినటువంటి వ్యక్తిని ఒక గంట, అరగంట లోపలనే హాస్పిటల్ తీసుకెళ్తే బతుకున్న సంఘటనలు ఉంటాయి. కాబట్టి పల్లెటూళ్ళలో, లోకల్ సిటీస్లో ఉన్నట్లయితే డాక్టర్లు అందుబాటులో లేకుండా పోవడం వల్ల హైదరాబాద్ తీసుకుపోయే వరకే ఈ చనిపోయినటువంటి పేషెంట్స్ ఎంతోమంది ఉన్నారు. కనుక వైద్యం తగు విధంగా సరైన సమయంలో అందుబాటులోకి తీసుకురావాలంటే హైదరాబాదులే ఉండి నివసించడం అనేటువంటిది మంచిది అనేటువంటిది నా యొక్క ఆర్గ్యుమెంట్. మెట్రో సిటీస్లో చిన్న చిన్న జబ్బులకు కూడా పరీక్షల పేరుతోటి చాలా పెద్ద ఎత్తున లక్షల్లో అమౌంట్ తీసుకోవడం అనేది చూస్తున్నాం మనం. అదే మన లోకల్ సిటీస్లో అయితే మనకు తెలిసిన డాక్టర్లు, ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు ట్రీట్మెంట్ అనేది కాస్త ప్రేమతో కూడిన విధంగా ఉంటుంది. అది మనం మెడిసిన్స్ కంటే కూడా మంచిగా పనిచేస్తుంది పేషెంట్కి. తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కనుక మనం దగ్గరలో ఉన్న మెట్రో సిటీకి వెళ్ళడానికి గంటన్నర టైం పడుతుంది, అంతకంటే ఎక్కువ పడుతుంది. మెట్రో సిటీస్లో ఉండి డబ్బులు లేక ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి సరిపోయిన డబ్బులు లేక చనిపోయే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కాబట్టి నాకు లోకల్ సిటీస్లో ఉండడమే కరెక్ట్ అని నా ఆర్గ్యుమెంట్. డబ్బులు ఎక్కువ అవుతుందని అన్నాడు కాబట్టి మెట్రోలో డబ్బులు పోయినప్పటికీ అత్యున్నతమైన సేవల్ని మెట్రో హాస్పిటల్స్ 24 గంటలు వైద్య సదుపాయం అందుబాటులో ఉంటాయి. మనం ముందు జాగ్రత్తగా ఫ్యామిలీ ఇన్సూరెన్స్, పర్సనల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి కొంచెం ముందు జాగ్రత్తగా వ్యవహరించి మనం ట్రీట్మెంట్ను తీసుకొని మనం కొంత డబ్బును కూడా మనం కొంత తిరిగి పొందవచ్చును. మరి
ఎంతోమంది కూడా క్రిటికల్ జబ్బులను కూడా ఇక్కడ మెట్రో హాస్పిటల్స్లో డాక్టర్స్ అవలీలగా ఎన్ని గంటలు లోకల్ సిటీస్లో ఏది ఏం అధునాతనమైనటువంటి పరికరాలు లేకుండా ఉంటాయి. అదే మెట్రో సిటీస్లోనైతే మంచి పరికరాలు ఉంటాయి. హాస్పిటల్స్ కూడా చాలా విశాలమైన భవనాలు అవి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మెట్రో సిటీస్లో హాస్పిటల్స్లో మంచి వైద్య సదుపాయం అందుతుందని నా యొక్క అభిప్రాయం.